అంటూ బిగ్ సినిమా. అసలే అక్కడున్నది ప్రభాస్. ఏ సినిమాకి డేట్స్ ఎప్పుడివ్వాలో తెలియక జుట్టు పీకేసుకుంటున్నాడు. లైనప్ లో అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి, కానీ అదంతా నాకు తెలియదు అంటూ ఇదిగో బ్రహ్మ రాక్షస్ని బరిలోకి దించేస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మరి యమా బిజీగా ఉన్న డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసేస్తాడా? ఆశగా ఎదురు చూస్తున్న ప్రశాంత్ వర్మకి పచ్చ జెండా ఊపేస్తాడా? సినిమా చకచకా చేసేయాలి, సాలిడ్ హిట్ కొట్టేయాలి. ఏ డైరెక్టర్ అయినా కోరుకునేది ఇదే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఇలాగే ప్లాన్ చేశాడు. అప్పుడిప్పుడు రణవీర్ చేయాల్సిన బ్రహ్మ రాక్షస్ కారణాలేవైనా ప్రభాస్తో చేస్తానంటూ అనౌన్స్ చేశాడు. కానీ రాజాసబ్, ఫౌజీ, స్పిరిట్ అంటూ వరుస సినిమాలతో తీరిక లేకపోవడం ఒకవైపు, ప్రభాస్ సినిమాలంటే స్టార్స్, కాన్వాస్, విఎఫ్ఎక్స్ ప్రిపరేషన్స్ చేయాల్సి ఉండటం వంటి కారణాలతో దీన్ని వచ్చే ఏడో ఆ మరుసటి ఏడో మొదలు పెడతాడనుకున్నారు అంతా. కానీ సాలిడ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తే చకచకా పూర్తి చేయొచ్చంటూ డేర్ చేస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. చేతిలో ప్రాజెక్టు లేక చాలా కాలంగా సైలెంట్ గా ఉన్నాడనుకున్న ఈ కుర్ర డైరెక్టర్ ఈ గ్యాప్ లో బ్రహ్మ రాక్షస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేశాడట. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సీన్, ప్రతి షాట్, ఫ్రీ విజువలైజేషన్, బీజిఎం, విఎఫ్ఎక్స్ ఇలా సినిమాకి సంబంధించిన ప్రతిదీ ప్రీ ప్లాన్ చేసేశాడట ప్రశాంత్ వర్మ. ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో మొదలెట్టేసి రెడీగా ఉన్న షెడ్యూల్లో ప్రభాస్ ని దించేసి షూట్ ని మొదలెట్టేస్తాడన్న టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ప్రశాంత్ వర్మ ప్లాన్ బాగానే ఉంది, కానీ ఒకవైపు స్పిరిట్ కోసం నెల్లాలుగా కాచుకుని కూర్చున్న సందీప్ వంగ, మరోవైపు సమ్మర్ బర్లో దిగాలని చూస్తున్న ఫౌజీ, ఇంకోవైపు పొంగల్ బర్లో దిగాలని ఫిక్స్ అయిన రాజాసాబ్, ఇలా 3 భారీ ప్రాజెక్ట్స్ నెత్తిమీద పెట్టుకున్న ప్రభాస్ కి ఆ ఖాళీ గ్యాప్ కూడా ఎక్కడ దొరుకుతుందనేది ఇక్కడ అనుమానం. చూడాలి ఈ సినిమాల మేకర్స్ ని ఒప్పించి ప్రశాంత్ వర్మ ఏమైనా లైన్ క్లియర్ చేస్తాడో. అనుష్కని శ్రీలీల రీప్లేస్ చేస్తుందా? అరుంధతిగా ఈ డాన్సింగ్ క్వీన్ అలరిస్తుందా? కల్ట్ బొమ్మని మేకర్స్ మళ్ళీ రీక్రియేట్ చేయగలరా? అసలు ఈ రీమేక్ ఇప్పుడు అవసరమా? అరుంధతి అప్పటిదాకా వచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమాలకి భిన్నంగా ఓ సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసిన సినిమా ఇది. గ్లామర్ రోల్స్ చేసుకుపోతున్న అనుష్క ఈ సినిమాతోనే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ముఖ్యంగా బొమ్మాళిగా స్వీటీ చేసిన యాక్షన్, డాన్స్, యాక్టింగ్ ఇలా అన్నీ టాప్ నాచ్. ఇక 2009 పొంగల్ బరిలో దిగిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపడం అప్పట్లో ఒక సెన్సేషనే. అయితే అదే సినిమాని డాన్సింగ్ క్వీన్ శ్రీలీలతో హిందీలో ప్లాన్ చేస్తున్నట డైరెక్టర్ మోహన్ రాజా. అయితే గతంలోనూ బాలీవుడ్ లో అరుంధతి సినిమాని దీపికాతో రీమేక్ చేయడానికి ప్రయత్నం చేశారు కూడా. కానీ సోనాక్షి సిన్హాతో చేసిన భాగమతి రీమేక్ ఘోరమైన ఫ్లాప్ అవడంతో అరుంధతి రీమేక్ ఆలోచనని పక్కన పెట్టేసిన మేకర్స్ మళ్లీ ఇన్ని రోజులకి ఇలా శ్రీలీలతో ప్లాన్ చేయటం కాస్త ఆశ్చర్యమే. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో బుడిబుడి అడుగులు వేస్తూ కార్తీక్ ఆర్యన్తో ఆషికీ 3 చేస్తోన్న శ్రీలీల ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో ఇప్పుడే నటించడం అవసరమా? అసలు అనుష్కను శ్రీలీల ఏ విధంగా మ్యాచ్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. క్యూట్ లుక్స్ తో చూస్తే చిన్నపిల్లలా కనిపించే శ్రీలీల అసలు అనుష్కని ఎలా మ్యాచ్ చేస్తుందో మోహన్ రాజానే చెప్పాలి. చూడాలి మరి రీమేక్ మాస్టర్ అయిన ఈ డైరెక్టర్ ఇంతటి రిస్కీ రీమేక్ ని డేర్ చేసి తీస్తాడా, లేక వస్తోన్న ట్రోల్స్ కి భయపడి సైడ్ అవుతాడా? క్యూట్ గా కనిపించే స్టార్స్ ఇప్పుడు కండలు పెంచేస్తున్నారు. సాఫ్ట్ రోల్స్ ఇంకెన్ని రోజులు చేస్తాం, రగ్గుడు పాత్రలోకి షిఫ్ట్ అయిపోతున్నారు. గ్లోబల్ స్టార్ నుండి న్యాచురల్ స్టార్స్ దాకా అందరి దారి అటే. తాజాగా డ్రాగన్ కోసం తెగ కష్టపడుతున్న తారక్ వీడియో వైరల్ అవ్వడంతో ఈ కండల కాంతారావులపై ఓ కన్నేస్తున్నారట మూవీ లవర్స్. చొక్కా మీద చొక్కా వేసామా, స్టైలిష్ గా కనిపించామా, ఫ్లవర్ ఇచ్చామా, పాటలు పాడామా, ఇది ఒకప్పటి ట్రెండ్. కానీ కాలం మారింది. సిల్వర్ స్క్రీన్ అంతకు మించి డిమాండ్ చేయడంతో స్టైల్ గా రెడీ అయ్యే స్టార్స్ ఇప్పుడు ఓర మాస్ గా మారిపోతున్నారు. సాఫ్ట్నెస్ కి టాటా చెప్పేసి రగ్డ్ లుక్ లోకి దిగిపోతున్నారు. మొన్నటికి మొన్న పుష్ప సిరీస్ లో ఎంత ఓరుమాస్ గా మేకోవర్ అయ్యాడో తెలిసింది. ఇక సలార్ లో డార్లింగ్ కూడా ఈ రగ్డ్ లుక్స్ తోనే విలన్స్ ని దంచుకొట్టాడు. ఇక దసరాలో ఓరమాస్ గా కనిపించిన నాని పారడైజ్ కోసం కండలు పెంచి కొత్త లుక్ కోసం పాటుపడుతున్నవాడే. ఇక గ్లామర్ గా కనిపించింది చాలు అంటూ పెద్ది కోసం గడ్డం పెంచేసి మరింత మాస్ లుక్ లోకి చరణ్ ఎలా సెట్ అయ్యాడో కనిపిస్తూనే ఉంది. ఇక వీరితో పాటే నేను అంటూ ప్రశాంత్ నీలు డ్రాగన్ కోసం జిమ్ లో కండలు పెంచేస్తూ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నాడు తారక్. ఇక త్వరలో అమెరికాలో షూట్ కోసం ఇప్పటికే వీసా వర్క్స్ ని ముమ్మరం చేసింది మూవీ టీం. అటు మిల్కీ బాయ్ మహేష్ కూడా SSMB 29 కోసం లాంగ్ హెయిర్ తో రగ్గుడ్ లుక్ లోకి దిగిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఎప్పుడూ సాఫ్ట్ గా కనిపించి బోర్ కుట్టిన స్టార్స్ ఇప్పుడు మరింత మాస్ లుక్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారన్నమాట.
బయోపిక్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పదం హాట్ కేక్. కాస్త కనెక్ట్ అయితే చాలు కాసులు కురిపిస్తారు ఆడియన్స్. అలా చాలా లైఫ్ స్టోరీస్ వచ్చి ఎంటర్టైన్ చేయక కొన్ని సోదిలో లేకుండా పోయాయి కూడా. ఇక ఇదే క్రమంలో మరో క్రేజీ బయోపిక్ రంగం సిద్ధం కాక అది ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ దవ్వడం ఇక్కడ విశేషం. సిల్వర్ స్క్రీన్ పైకి సెలబ్రిటీల బయోపిక్లు రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఇందిరా నుండి సోనియా దాకా, సచిన్ నుండి ధోని దాకా ఎందరో స్టార్స్ లైఫ్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసినవే. ఇక వీరి బాటలోనే నేను అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వెండి తెరపై మెరవబోతుండడం విశేషం. విశ్వగురువుగా ఖ్యాతిగాంచిన మోదీ బయోపిక్ తీసేందుకు రెడీ అయ్యాడు మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్. మా వందే అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకి క్రాంతి కుమార్ సిహెచ్ దర్శకత్వం వహిస్తుండగా కెమెరామెన్ గా కెకే సెంథిల్ కుమార్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్, యాక్షన్ మాస్టర్ కింగ్ సోలమన్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఇలా టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేయడం విశేషం. ముఖ్యంగా మోదీకి తన తల్లితో ఉన్న అనుబంధం ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పది అన్న ట్రాక్ తో వస్తోన్న ఈ సినిమాకి మా వందే ది యాంథమ్ ఆఫ్ ఎ మదర్ అన్న టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. చూడాలి మరి ఇప్పటిదాకా వచ్చిన పొలిటికల్ బయోగ్రఫీలకి భిన్నంగా మోడీ బయోగ్రఫీ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో. అంచనాలు ఇవే ఈ సినిమాల కొంప ముంచేవి. వాటిని ఏమాత్రం అందుకోకపోయినా దుమ్మెత్తిపోస్తారు ఆడియన్స్. అందుకే హైప్ ఇవ్వడం కాదు, ఇలా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నే తగ్గిస్తున్నారట ఓజీ మేకర్స్. దీంతో వీరమల్లు దెబ్బకి ఇలా స్ట్రాటజీ ప్లాన్ చేశారా గురు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట సోషల్ మీడియా వారియర్స్. అంచనాలు ఆకాశాన్ని తాకాయి, కానీ వసూళ్లు పెట్టిన బడ్జెట్ కూడా తేలేకపోయాయి. ఇది వీరమల్లు విషయంలో జరిగిన తీరు. బ్రహ్మాండం బద్దలవుతుంది, రికార్డును తిరగరాస్తుంది అంటూ ఊరించిన సినిమా సోదిలో లేకుండా పోవడంతో డిసప్పాయింట్ మూడ్లోకి వెళ్లిపోయారు మెగా ఫ్యాన్స్. దీంతో అది మళ్లీ రిపీట్ కానివ్వమంటూ హైప్ ని కట్ చేసుకుపోతున్నారు ఓజీ మేకర్స్. ఇప్పటికే సెప్టెంబర్ 25న డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకి ఎప్పట్లాగే ప్రీమియర్స్ ఉంటాయని అనుకున్న వీరమల్లు విషయంలో ఫేస్ చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో పెట్టుకుని వెనకడిగేస్తున్నారట. అయితే ప్రీమియర్స్ లేకపోయినా 25 ఎర్లీ మార్నింగ్ నుండే ఓజీ బెనిఫిట్ షోలు మొదలవుతాయని, 4 గంటలకు ఓజీ స్పెషల్ షోని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక రీసెంట్ గా వచ్చిన గన్స్ అండ్ రోజెస్ సాంగ్ లో వచ్చిన విజువల్స్, మిలిటరీ యాక్షన్ షాట్స్, చిరుతపులి షాట్స్ ఏవీ లేవని క్లారిటీ ఇచ్చింది మూవీ టీం. దీన్ని బట్టి మేకర్స్ ముందుగానే ఆడియన్స్ ని ఎంత ప్రిపేర్డ్ గా ఉంచుతున్నారో అర్థమవుతుంది. మొత్తానికి అంచనాలు పెంచుకుంటే కష్టం, కానీ ఏ అంచనాలు లేకుండా చూస్తే సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారన్నమాట. చూడాలి మేకర్స్ కాన్ఫిడెన్స్ 25న వసూళ్ల వర్షంగా మారుతుందో లేదో. 70M ప్రొడక్షన్స్ బ్యానర్లో మసూదా ఫేమ్ తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో. టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా టీజర్ లాంచ్ చేసింది మూవీ టీం. సో ఐ హార్ట్లీ నేను విష్ చేస్తున్నాను మీరు అందరూ ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తారని. ఇది మీ దాకా వచ్చాక ఒక 2 hours పిచ్చగా పడి నవ్వుకుంటారని మా అది ఐఎమ్ థింకింగ్ దాట్ ఎంత పిచ్చగా నవ్వుకుంటారు అంటే 2 hours మర్చిపోతా, అయ్యా 2 hours అయిపోయిందా, ఓ మై గాడ్ అనుకుంటారు. ఇంకోసారి నాట్ 1 time వాచ్ 100 time వాచ్ ఫిలిం అనొచ్చు. సో November 7th వస్తుంది సినిమా, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్. మసూదా హిట్ అయిన తర్వాత తిరువీర్ గారు ఏది పడితే అది, ఏమో నేను ఇలా చెప్పొచ్చో లేదో తెలీదు, ఏది పడితే చేసే కాదు, ఆచితూచి అడుగులేయాల్సిన టైం అన్నమాట అది. నేను కథ చెప్పే రోజుకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన రోజుకి అప్పటికే 4-5 కథలు వింటూ ఉండేవారు. 1-2 సినిమాలు చేసిన డైరెక్టర్స్ వచ్చారు కూడా. కానీ అవన్నీ కాదని నేను చెప్పిన కథ నచ్చి, ఓకే కథ నచ్చింది అంటే ఓకే, నేను డెబ్యూటెంట్ని, నన్ను నమ్మారు చూసారా, దానికైతే లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాను సార్. ఆ విషయం అయితే మాత్రం ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ని నమ్మి రిస్క్ చేసి ఒక ప్రాజెక్ట్ సెటప్ చేస్తున్నప్పుడు నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను ఒక మంచి కథని సపోర్ట్ చేయడానికి అనిపించినప్పుడు నేను రెమ్యూనరేషన్ తీసుకోకుండానే పపెట్ షో అని స్టార్ట్ చేసి అసోసియేట్ అయ్యాను. సో నేనేం ప్రొడ్యూస్ చేయలేదండి, నా డేట్సే ఇన్వెస్ట్ చేశాను. సో అలా అనుకోవచ్చు, కొలాబరేషన్ ఇది.
సో ఎవరు దయచేసి నేను ప్రొడ్యూస్ చేస్తానని కథలతో మాత్రం రావద్దే. తిరువీర్ సార్ మీతో యాక్ట్ చేయడం చాలా ఏమంటే నేను తిరువీర్ సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఒక ఛాలెంజింగ్గా ఆ సార్ ఏమో ఆఫ్ స్క్రీన్ ఏమో నార్మల్గా ఇట్లా జాలీ టైప్, ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి కామ్గా ఉంటారు. అక్కడ కామెడీ అయిపోయింది, నాకు ఆన్ స్క్రీన్లో ఇట్లా నడుస్తూనే ఉంటుంది. అసలు నా వల్ల కాదు. ఇంకా రోహన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి నాకు ఈ హేమ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను దానికి జస్టిస్ చేశానని అనుకుంటున్నాను. చేశానా? థ్యాంక్ యూ. అండ్ సోము సార్ మీ 1 minute-లోనే మీ ఫ్రేమ్స్ అందరు చూస్తారు. ఇంకా మూవీ మొత్తం చూడాలని నాకు కూడా చాలా ఈగర్గా ఉంది. ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ నాకు చాలా ఫేవరెట్. First of all, I want to take a moment to thank all the actors who've worked on this film. Thiruveer, Tina, Shavya, Rohan and rest of the wonderful cast, and our director who worked with such dedication and vision. This film is very fun and entertaining, and we hope the audience enjoy it as much as we enjoyed making it. And a special thanks to Shekhar Kamla sir and Vijay Devarkonda sir for being here. Thank you so much. యంగ్ హీరో తేజ సజ్జా నటించిన భారీ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మిరాయ్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని పీపుల్స్ మీడియా బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లోకి రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సందర్భంగా ఇలా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. This is such a beautiful feeling. Chala thanks for giving me this beautiful role, for making such a beautiful movie. And it takes a very big heart and to make and belief and being very honest to make a movie like this. So thank you, and thank you for making me part of your vision. Producer Garu, it's a really difficult movie to make. So thank you for believing in all of us. 2003 మళ్ళీ నేనున్నానే నానమ్మ అంటూ మొదలెట్టి నేను కూడా ఉన్న ప్యానమ్మ అంటూ పాన్ ఇండియన్ స్టార్ లెవెల్లో వెళ్తున్న తేజాకి సో నానమ్మ ప్యానమ్మ చాలా చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. అంటే ఒక హనుమాన్ తర్వాత అంత హ్యూజ్ సక్సెస్ తర్వాత 3 ఏళ్ల పాటు ఒక హీరో ఒక సినిమాని నమ్ముకొని రెమ్యునరేషన్ కూడా సినిమాకే పెట్టండి సార్, మొత్తం అయిన తర్వాత చూద్దామని విశ్వప్రసాద్ గారికి నువ్వు చెప్పావని తెలుసుకున్నాను నేను. నీలాంటి డెడికేషన్ ఉండటం వల్లే సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది. మనోజ్ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు. మనోజ్ అన్న ఒక మ్యాజిక్. మనోజ్ అన్నకి నేను పెద్ద ఫ్యాను. సో నేను ఇంజనీరింగ్ టైం నుంచి మనోజ్ అన్న ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో టు వర్క్ విత్ మనోజ్ గారు ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ ఎ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. మనోజ్ అన్న థ్యాంక్ యూ, లవ్ యూ. తేజు, నువ్వు ఇన్ని ఇయర్స్ కమిట్మెంట్ నాకు ఇస్తూ నీ రెమ్యునరేషన్తో సహా అన్నీ వదులుకొని ఈ సినిమా చేసావు. 3 years ఆఫ్ యువర్ లైఫ్ ఎవ్రీ డే విత్ మీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉంది, చాలా సర్రియల్గా ఉంది ఈ మూమెంట్. మీ రెస్పాన్స్ టు ద మూవీ చాలా ఓవర్వెల్మింగ్ ఇది. అండ్ కొత్త వర్డ్స్ దొరకట్లేదు ఈ జాయ్కి ఎక్స్ప్రెస్ చేయడానికి. సో చాలా మంది థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్. ఇదే మూమెంట్లో 2 ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాను. ఇదే గ్రేట్ఫుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్. And gratitude towards my whole team, my whole production house, everyone, my co-actors, who I'm have so much of love and gratitude for everyone. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు ఫస్ట్ కాంప్లిమెంట్, నా మనసుని కదిలించిన సన్నివేశం ఏంటంటే మా అమ్మ నిర్మలాదేవి గారు సినిమా చూసిన తర్వాత నన్ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయారు. నేను ఎలా చూడాలనుకున్నానో, నేను ఎంత మిస్ అయ్యానో నీకు తెలియదురా నాన్న, నువ్వు ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి. నా బిడ్డ మహావీర్ లామాలాగా అదిరిపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను. అలాగే ఆ రోజంతా మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు, మా బిడ్డ సినిమా చూసారా, నా బిడ్డ సినిమా చూసారా, మా బిడ్డ హిట్టు కొట్టారని మా అమ్మ చెప్తూ ఉంటే నాకు అంతకంటే దేవుడా థ్యాంక్ యూ అనుకున్నా. ఈ సినిమా ఇన్సెప్షన్, ఈ సినిమా సీడ్, ఈ సినిమా జరగడానికి, ఈ సినిమా ఇవాళ ఇలా ఉండడానికి, ఇంత గొప్ప విజయం సాధించడానికి ముందున్న ఏకైక పర్సన్ కార్తిక్ గారు.
ఫస్ట్ క్రెడిట్ కార్తిక్ గారికి వెళ్ళాలండి. అలాగే ఈ సినిమా నమ్మి మా వెనకాల నుంచుని మీరందరూ యుద్ధం చేయండి, ఎలా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీయండి తేజు అని మాకు ఒక ఎమోషనల్ సపోర్ట్, ఒక ధైర్యాన్ని ఇచ్చిన విశ్వ గారికి థ్యాంక్స్ లాట్ సార్. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసి షాపర్ స్టాప్.